వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు దూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సై. చేసిన మన సిటీ ప్రెసిడెంట్ గురుదేశ్ గారికి, అలాగే మన పార్టీ చిరంజీవి గారికి, అలాగే మన పార్టీ పెద్దలు అందరికీ, అలాగే కార్యకర్తలందరికీ, ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్యంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన ద్రోహాన్ని దాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఏర్పాటు చేశారు. జేకే గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్ నాయకులు రావినారాయణ గారు, తులసివరం గారు, ఇంకా పెద్దలు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన రాజు గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మన ప్రీతం నాయకులు మామిడిపల్లి జయప్రకాష్ గారు, అలాగే వేదిక మీద పెద్దలందరికీ, మహిళా సోదరులకు, విధంగా ఆశీలైన మహిళా మండలకు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారాంజలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఇలా చేస్తే గుర్తుండదని చెప్పని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. దీనికంటే 2004కు ముందు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించారు చంద్రబాబు గారు. ఈ ఏరియాలో కూడా ఈ ఏరియా కానీ ఏలూరులో చాలా ప్రాంతాలు అన్ని గుడిసెలు, తాటాకిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు ఉండే. ఎండాకాలం వస్తే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి. కానీ మరి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పని ఈ రాష్ట్రంలోనే గుడిసె లేకుండా చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అంతకుముందు 10 ఏళ్ళు పాలించాడు, మరి ఆయన ఏం చేశాడంతా ఆయనకే చెప్పాలి. అలాగే ధనవంతులు ఎవరైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి ఆరోగ్యాన్ని చూపించుకొని ఆరోగ్యం బాగు చేసుకుంటే పేదవాడు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ఇళ్ల దగ్గర మగ్గుతూ వాళ్ళ ప్రాణాలు వదిలేవారు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకొచ్చి ధనవంతుడు ఏ హాస్పిటల్లో చూపించుకున్నాడో పేదవాడిని కూడా అదే మంచం మీద కూర్చోబెట్టి వైద్యం చేసి పంపించిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. స్థలాలే కానీ ఏదైనా మనకే వచ్చినాయి కదా. మరి ఈ రోజున అలాంటి మహిళలకి ఇంటికి 1500 ఇస్తాను ఆడబిడ్డ నిధి కింద, లేదా 18 సంవత్సరాలు దాటిన నుంచి 40 సంవత్సరాలు దాటిన వారికి 1800 ఇస్తాను, మళ్ళీ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానంటే ఆడవాళ్ళని కొంచెం ఆశ. మన కుటుంబంలో ఏదో ఒక అవసరానికి
ఉపయోగపడద్దని చెప్పేసి మనం ఆ కూటమి నాయకుల యొక్క మాటను నమ్మి మనం ఓట్లు వేసాం. ఈ రోజున ప్రతిఫలంగా మనం అనుభవిస్తున్నాం. ఈ రోజు ఇదివరకు జగనన్న ఒక మాట ఇస్తే మాట తప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే పలానా పథకం పలానా రోజు వస్తుందంటే ఎగ్జాక్ట్ గా అది కరోనా టైం అవని కష్టకాలం అవని ఏది చూడాలి జగనన్న మనకి వేసాడా మన మొహంలో సంతోషం కనిపించిందా లేదా అన్నది మాత్రమే చూశారు జగన్ గారు ఆ రోజు. మరి ఈ రోజున అలా కాదు. మొన్న తల్లికి వందనం మన జగనన్న ఇచ్చిన అమ్మఒడిని తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడే కానీ 8,000 ఒకరికి 9,000 ఒకరికి 10,000 ఒకరికి అది చాలా మందికి ఎక్కొట్టేసేసి కొంతమంది మాత్రమే కొంతమందికే ఇచ్చాడు. మరి అది కూడా ఎందుకు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరు పడలేక ప్రతిసారి మన పార్టీ క్యాడర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పేద ప్రజలకు ఇచ్చిన మాట తప్పాడు చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ ఉండబట్టి అదైనా ఈ రోజున జగనన్న దయ వల్ల మనకు వచ్చింది అమ్మఒడి కూడా. మళ్ళా అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు ఉచిత బస్సు అన్నారు, అది కూడా లేదు. ఏదో చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి కండిషన్స్ అప్లై చేస్తున్నాడు. మరి మనకి ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చినప్పుడు ఫ్రీ బస్ అన్నాడు చెప్పి తప్పించి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మనకి చెప్పలేదు. ఈ విధంగా ఆడవాళ్ళు దేనికైతే ఇది అవుతారో ఏదో మనకు ఆశ ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబంలో చల్లికి వేడి నీళ్ళ ప్రతిదీ ఇస్తారన్నాడు. మనకి జగన్ అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. మనం అది గుర్తుపెట్టుకోలేకపోయాం. జగన్ సంవత్సరానికి ఇచ్చాడు, నేను నెలలా ఇస్తానన్నాడు. ఇక నెల అనేటప్పటికి ప్రతిదీ కొంచెం ఉంటుంది కాబట్టి మనం ఏదో ఇదయ్యాము, ఇలా మోసపోయాము. కూటమి నాయకులు గట్టిగా బల్లబుద్ధి చెప్పేటప్పటికి నిజంగానే ఒకరికి పొద్దున్న ఒకరికి మీటింగ్ పెట్టేవాళ్ళు. తండ్రి పెడితే మధ్యాహ్నం కొడుకు, సాయంత్రం వాళ్ళ బుధాన్ని వేసుకుంటే పవన్ కళ్యాణ్ నాయుడు పెట్టేవాడు మీటింగ్. ఇలా ముగ్గురు చెప్తున్నారు కదా చేసేస్తారేమో మనకి గట్టిగా ఏదో అని చెప్పేసి ఆశపడ్డాం, కానీ ఏది జరగలేదు. ఇది ఒక క్యూఆర్ కోడ్ కొట్టకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన గొప్ప నిజం అన్నమాట. అంటే ఆయన మోసం చేస్తారని తెలిసే ఆశావాదులం కాబట్టి ఏదో అలా గెలిపించేశారు, గెలిచిపోయారు. ఆయన గెలిచేశారు. కానీ పేద ప్రజలకి ఏమాత్రం అసలు న్యాయం అనేది జరగలేదండి. గ్యాస్ అన్నారు, ఉచిత బస్సు అన్నారు, ఏ పథకాలు కూడా సూపర్ 6 అని చెప్పారు. అట్లీస్ట్ అందులో ఒక పెన్షన్ తప్ప ఆయన సూపర్ 6 అన్న పథకాల్లో ఏది కూడా పూర్తిగా అంటే సంపూర్ణంగా 100% అమలు చేసింది అయితే ఎక్కడ కనిపించలేదండి. అందరికీ తెలియజేయడం కోసమనే ఈ ప్రోగ్రాము చేయడం జరిగిందండి మన అధిష్టానం పిలుపు మేరకు. అందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. 5-6 డివిజన్ల బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఇక్కడ ఈ వేదికపై స్థానిక కార్పొరేటర్ జైకర్ గారి ఆధ్వర్యంలో తులసి గారు, రాజధాని గారు అందరూ కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్పంచుకోవడం చాలా సంతోషంగా. వేదికపై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం దాటింది. సంవత్సరంలో వాళ్ళు చెప్పిన హామీలు అయ్యి అమలు చేయకోకుండా కాలం గడుపుతున్నారు. ఆ కాలం గడుపుతున్న సమయంలో ఆంధ్రదేశంలోని ప్రజలందరూ ఇబ్బంది పడతా పైకి చెప్పుకోలేని స్థితిలో, ఎందుకంటే ఓట్లేసాం గెలిపించాం వీళ్ళ మూలంగా మనకి మంచి జరుగుద్ది అనే ఆలోచనతో ఓట్లేసి ఇవాళ ఏ విధమైన మంచి జరగలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా అమలు కాని విధంగా నష్టపోతామని బాధపడుతున్న సమయంలో మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సుమారు 2 గంటల పాటు ప్రజలు మోసపోయిన విధానాన్ని, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరితమైన హామీలను ఆయన ప్రతిదీ విశ్లేషించి దీని మూలంగా మనం ఇలా నష్టపోయాం, ఇలా మిమ్మల్ని నమ్మబలికారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల
కోఆర్డినేటర్లు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది అని చెప్పి మా అందరిని ఆదేశించడం జరిగింది. ఆ సమయంలో మనం ఏలూరులో మన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు మన కుటుంబ సభ్యులంతా నియోజకవర్గం నుంచి వచ్చారు. అది అయిన తర్వాత అక్కడ రాలేని వారి కోసం ప్రతి డివిజన్లోనూ మాతో ప్రయాణం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమంతా నాయకులుగా ఎదిగాం, అలాగే కార్పొరేటర్లుగా నిలబడ్డాం. కాబట్టి మా పదవున్నంత కాలం పదవైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మేము శ్రమిస్తామని నా వెన్నంటుండి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటున్న మన ఏలూరులోని 12 మంది కార్పొరేటర్లు, దాంట్లో ముఖ్యంగా మీ డివిజన్ కార్పొరేటర్ ఇమాన్యుయల్ జైకర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను వచ్చాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వెనకం చేయకోకుండా ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషం జైకర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో రాష్ట్రం అంతా ప్రయాణించి పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు అన్ని తెలుసుకుని ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి విన్నవించుకున్న ప్రతి సమస్య ఆయన నోట్ చేసుకుని ఎలక్షన్కి ముందు ఎలక్షన్ హామీలో నవరత్నాలు అని ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజు నుంచి నేను నా యొక్క అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అన్నా చెల్లెలకు, వయోవృద్ధులు, నా తల్లిదండ్రులు సమానమైన వారికి అందరికీ నేను హామీ ఇచ్చాను. ఆ హామీని ఇవాళ నుంచి అమలు పరుస్తానని అందరూ వేచి చూస్తారు. కాబట్టి ఈ హామీలు ఇవాళ నుంచే మొదలు పెడతానని ఆయన ప్రతి నెల ఒక సంక్షేమ పథకం బయటికి ప్రజలకు అందిస్తా. ఆయన 9 నెలల్లోనే ఆయన చెప్పిన మేనిఫెస్టోలోని 9 సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ విధానం ఆయన 3000 నుంచి 4000 చేశానని గర్వం చెప్పుకున్నారు. చెప్పుకుని 4000 ఇష్టం మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 పెన్షన్లు ఇస్తే ఈయన దాన్ని 70 కుదించారు. కుదించి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆ సచివాలయంలో తీసుకోవాలని వీరందరినీ సచివాలయానికి పంపడం, ఎండలో ఆ సచివాలయంలో సాయంకాలం దాకా ఉండి మీ వేలి ముద్దలు పడలేదు మీరు వెనక్కి వెళ్ళిపోమంటే మళ్ళీ వాళ్ళు బాధపడతా ఇంటికి రావడం, ఇలా 2-3 రోజులు చూసి అప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోని మన క్యూఆర్ కోడ్ లో మనకి చూపించడం జరిగింది. ఆ మేనిఫెస్టోపై ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇంకో భాగస్వామైన పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ప్రతి కుటుంబానికి వారి కూటమి పార్టీ నాయకులతో ఆ బాండ్ను పంపడం జరిగింది. ప్రతి నాయకుడు ఇంటికి వచ్చి మా అధినాయకులు వీటిపై సంతకం పెట్టారు, ఈ బాండ్ ఉంటే మీకు ప్రామిసరీ నోట్ లాంటిది, మీకు ఏ విధమైన ఇందులో హామీ అమలు పోసకపోయినా బాధ్యత మా నాయకుల్ని, వారి తరఫు మేము తీసుకుంటాం, లేనిచో మమ్మల్ని నిలదీయండి మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఆ బాండ్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మనం ఎంత నష్టపోయామో ప్రతి కుటుంబం మనం తెలుసుకుని ప్రజలందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని మనకి ఇస్తా అన్న హామీలన్నీ ఇచ్చేదాకా
పోరాడాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వెంట మనం అందరం ఉన్నామని మనం ఆ బాధ్యతను మళ్ళీ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఆయన ముఖ్యమంత్రి చేసేదాకా విస్మరించకుండా మనందరం కష్టపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జోహార్ రాజశేఖర్ రెడ్డి, జోహార్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.